యూఆర్ ఇన్ రెస్ట్. సో హియర్స్ ది థింగ్, ఈ ముద్ర 5వ ముద్రతో చూస్తున్నాము. మీరు మొరపెడతాం, దేవుడు అంటాం నేను న్యాయం జరిగిస్తాను, వేచి ఉండదు. So I will close it here, but then as I close I want to talk about something very important. క్రీస్తు కొరకు హతసాక్షులు అవుతాం. క్రీస్తు కొరకు హతసాక్షులు అవుతాం. విన్నారా? చాలా మంది అనుకుంటారు అదంతా ఆ రోజులండి. ఆ రోజు ఆది సంఘం మాత్రం హతసాక్షులు అయ్యారు. సింహపు బోన్లు వేయబడ్డారు, అగ్నితో కాల్చబడ్డారు, సిలువ వేయబడ్డారు, అన్నీ చేయబడ్డారు. అదంతా అప్పుడండి. ఇప్పుడంతా అదంతా లేదు. ఏం మాట్లాడుతున్నారు? ఐ ఛాలెంజ్ యు, మీరు బ్రతుకున్న ఈ తరంలోనే ప్రపంచం చూసింది చాలా. మీరేమైనా తెలుసా? ఎంతమంది తెలుసు? చేతులతో అదే అంటారు. నాకు ఏం తెలుసు? ఏం తెలుసు? నీ పక్కోడు ప్రొఫైల్, నీ పక్కోడు చీర, బట్ట, కారు, ఉద్యోగము, షాపింగు, ఇన్స్టాగ్రామ్లు, సోషల్ మీడియాలో. అంతేగాని వార్తలు ఏమైనా తెలుసా? ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో తెలుసా? ఏం పోరాటాలో తెలుసా? ఎంతమంది హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ద గ్రూప్ ఐసిస్? ఐసిస్ అనే గ్రూప్ గురించి ఎన్నవారు ఉండే చేతులెత్తా? ఇస్లామిక్ గ్రూప్, టెర్రరిస్ట్ గ్రూప్ ఐసిస్. తెలుసా? అయితే గో గూగుల్ ఐసిస్. ఒకప్పుడు వరకు దే వర్ ద వన్ ఆఫ్ ది వర్స్ట్ గ్రూప్ అంటిల్ దే ఎవర్ బీన్ రియల్ అటాక్. కొడితే తగ్గారు, మరలా లేచారు, కొట్టారు, మరలా లేచారు, మరలా లేస్తున్నారు. ఏం చేశారు? ఇదిగో ఇప్పుడు యుద్ధం జరుగుతున్న స్థలంలోనే సేమ్ ఇందాక చెప్పిన రీతిగా నువ్వు ఒకటి మా స్లోగన్ రిపీట్ చేయి, క్రీస్తుని విడిచిపెట్టు, లేకపోతే నేను చంపేస్తాను. అక్కడ ఉన్న వారు కొద్దిమంది విశ్వాసులు ఏం చేశారు తెలుసా? 100 మంది ఉంటారంట. క్రీస్తుని విడిచిపెడతానని చెప్పలేదు. పెద్ద పెద్ద AK-47 పెట్టుకుని మొత్తం గ్రూప్ అలా నిలబడి ట్రక్కుల్లో లోడ్లు తెచ్చినట్టు, గొర్రెలు తెచ్చినట్టు మనుషులు తెచ్చి కట్టి పెట్టి అందరిని లైన్గా పడేసి, యేసుని ఎవరికైనా చెప్పు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇప్పుడే చచ్చిపోతాం. ఎవ్వరు నేను ఎవరికైనా చెప్పలే. ఏమైనా తెలుసా? అందరూ ఎన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయి, మీరు చూసే యూట్యూబ్లో ఉన్నాయి. పెట్టలు కాల్చినట్టు పట 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 కాల్చుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ లైన్, మీరు ఎవరైనా పోతారో బ్రతకడం నాశ ఉందా? నెక్స్ట్ లైన్, కాల్చుకొని 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 కాల్చుకొని. అంత మాత్రం కాదు, ఇంకో స్థలంలోకి వెళ్ళి అందరూ స్త్రీలందరినీ తీసుకునేది రేప్ చేసి పడేసి, అబ్యూస్ చేసి పడేసి, కత్తులతో కోసి పడేసి, భయంకరమైన మరణం. అంత మాత్రం కాదు, ఒక పూల్లాగా పక్కకి తీసుకెళ్ళి, అంటే నదో సంథింగ్ అది, ఆ పక్కకి తీసుకెళ్ళి నిలబెట్టి అందరిని లైన్గా నిలబెట్టి, యేసుప్రభుని విడిచిపెడతావా? చేస్తావా? అందరు చేస్తానికి చెత్తపడ్డా. మీరు చూడగలరో లేదో కానీ ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఒక్కొక్కడు పీకి మెడకైతే కోళ్ళకి వస్తారు చూడు, పటాక్ తోసి పడేస్తాం, పటాక్ తోసి పడేస్తాం, రక్తపాతం. ఐమ్ టాకింగ్ అబౌట్ ద టైమ్స్ దట్ యు ఆర్ జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. కొన్ని సంవత్సరాల ముందు జరిగిన కార్యాలన్నీ అన్నీ ఎక్కడ జరిగాయి? ద ప్లేస్ వేర్ యాంటిక్రైస్ట్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ పవర్. దట్ ఈస్ వేర్ ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ పవర్. దట్ ఈస్ వేర్ ఇట్స్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. సమాధానం నియంత్రణ. ఎన్ని భయంకరమైన కార్యం. కానీ క్రీస్తుని వదలకుండా పట్టునే నిలబడ్డారంటే, ఈరోజు నిన్ను అడుగుతా, డూ యూ హ్యావ్ ద డేరింగ్నెస్ టు బి ఎ మార్టిర్? లేకపోతే యేసయ్యని నమ్ముకున్నానని చెప్తే నా ఉద్యోగం పోతాదేమో, నాకు ఈ కోట రాదేమో, నాకు పలానా సీట్ దొరకదేమో. హతసాక్షుల ప్రాణాలను తెగించిన వారు చిన్నదానికి క్రీస్తుని అమ్మేసుకుంటారా? తాత్కాలికమైన వాటి కొరకు క్రీస్తుని అమ్మేసుకుంటున్నారా? నేను అంటాను, ఈ హతసాక్షులు అందరూ క్రీస్తుతో పాటు ఘనంగా వెళ్తారంట, మామూలుగా కాదు. అరే ఇక్కడ నుంచి చూసినప్పుడు దెర్ ఆర్ మచ్ ఐ డెంట్ స్పీక్ అబౌట్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టైం అనే కాన్షియస్ ఫాస్ట్ అవుతున్నా.
దేవుని రాకడ మాత్రం సమీపంగా ఉంది. తాత్కాలికంగా ఈ భూమి పైన నువ్వేం సాధిస్తావనే దానిపైన నీ మనసు ఉందా? లేకపోతే దేవుని 1000 పరిపాలన నువ్వు ఎక్కడ ఉంటావు, ఎక్కడ ఉండాలని ఆశ ఉందా? అంత మాత్రం కాదు, ఆ నూతన భూమి ఆకాశంలో నిరంతరము మరణము లేని ఆ భూమి పైన దేవునితో సమాధానంగా బ్రతుకుతానికి సిద్ధపడుతున్నావా? లేకపోతే మన ఎన్ని పోగొట్టుకుని ఆ నిత్యాన్ని మండుతావా?